శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ అదిచ్య యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిత్య యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతివారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఊహించని విధంగా ఆదాయాలు పెరుగుతాయి, కీర్తి పెరుగుతుంది, సంతృప్తి పెరుగుతుంది, జీవితం చాలా చాలా అందంగా కనిపిస్తుంది. జీవితంలో మీరు కొంత స్థిరపడుతున్నాం, మనం పర్వాలేదు, ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా మనకి అక్కడికి వస్తుంది అనేటటువంటి భావాలు కలుగుతాయి. మీ మాట తీరు చాలా బాగుంటుంది, గృహంలో ఐకమత్యం అనేది బాగా పెరుగుతుంది, మీ వ్యక్తిత్వం వినబడిస్తుంది, శుభకార్యాలు జరుగుతాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, రాజకీయ నాయకులు బాగుంటారు. స్త్రీల విషయంలో కొంచెం అన్యోన్యత పెరగాలి. ఎవరితోనైనా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ వెళ్ళండి. మీకు ఎవరైతే బాగా ప్రాణమిత్రులు, ప్రాణప్రదమైన బంధువులు
ఇలా ప్రాణ సమానమైన వాళ్ళు, వీళ్ళు మనకి అతి ముఖ్యులు అనుకుంటారో వాళ్ళతో సంబంధ బాంధవ్యాలని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అయితే కోర్టు విషయాలు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మంచి నిర్ణయాలు చేసుకుంటారు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పెద్దల్ని సంప్రదించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతానం చాలా సంతృప్తికరంగా ఉంటారు, మంచి క్రమశిక్షణతో ఉంటారు, మీ వాక్కు చాలా ఫలిస్తుంది. అలాగే గృహంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం రావడం కానీ, ఏదైనా వ్యాపారం సెట్ అవ్వడం కానీ, ఏదో ఒక విధంగా ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రుణభారాల విషయంలో కొంచెం రుణభారాలు తగ్గేటట్టుగానే ఉన్నాయి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చే విషయంలో మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడుతూ ఉన్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. వ్యవసాయదారులకి కూడా చాలా చాలా బాగుంది అని చెప్తున్నాను. ఉద్యోగ జీవితంలో కూడా సంతృప్తిగా ఉంటుంది. చాలా బాగుంటుందని చెప్పడానికి రాదు కానీ సంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే కోర్టు విషయాలు కానీ లేదా రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ, అది ఏ రకమైన ప్రయాణాలైనా అవనివ్వండి, రోడ్డు ప్రయాణాల విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, జరుగుతాయి. ఇది మీ మానసిక ఉల్లాసాన్ని చక్కగా పెంపొందింపజేస్తుంది. ధనానికి లోటు లేకుండా ఉంది. ఏ విధంగా చూసినా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా కనిపిస్తూ ఉంది. భగవంతుడికి లేదా మీ ఇష్టదేవుడికి ప్రతి నిత్యము స్మరణ చేసుకోండి. పూజ చేసుకోవడానికి కుదిరితే పూజ చేసుకోండి, కుదరకపోతే స్మరణ చేసుకోండి. రోజుకి వీలైనన్ని సార్లు స్మరణ చేసుకోండి. మీకు అధికమైన తృప్తి ఉంటుంది. మీ జీవిత ఆశయం దిశగా, ఆ ఆశయము తీరే దిశగా మీరు అడుగులు వేస్తూ వెళ్తారు. ఆర్థికాభివృద్ధి ఉంది, మనోల్లాసం ఉంది. ఇక వారాంతానికి వచ్చేటప్పటికీ కుజుని యొక్క స్థితి 4వ స్థానంలో ఉంటూ అంత శుభ ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కానీ 6వ స్థానంలోకి వచ్చినటువంటి చంద్రుని వల్ల చాలా చాలా బాగుంటుంది. ఇది మీకు మనస్సుకి శాంతినిస్తుంది. రుణభారాలు తగ్గిపోతాయి. ఇంకా కొత్త రుణాలు ఏమైనా కావాలన్నా దొరుకుతాయి. అయితే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత, కుజుని దృష్టి కూడా శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇది వార ప్రారంభంలోనూ ఉంది, వారాంతంలోనూ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ వీలైతే ఒకసారి పుట్టలో పాలు పోయడానికి ప్రయత్నం చేయండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చదువుకోవడానికైనా కూడా ప్రాధాన్యతనివ్వండి. ఏ విధంగా పరిహారం చేసుకున్నా కూడా మీకు మరింతగా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం.